హలో మన యూట్యూబ్ మిత్రులందరికీ ఈరోజు పాడేరు దగ్గర వనజింకని వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఎవరైనా వెళ్ళి వాళ్ళు ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కొద్దిగైనా మీకు తెలుస్తుంది. మనం తుని నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ తుని బ్రిడ్జ్ దాటిన తర్వాత పాకిరిపేట వస్తుంది. పాకిరిపేట జంక్షన్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నర్సీపట్నం వెళ్ళాలి. మీకు ఏమైనా డీజిల్ కడ కావాలన్నా ఈ లైన్లోనే బంకులు ఉంటాయి. నైట్ పూట బయలుదేరితే మీరు 10 లోపు డీజిల్ కొట్టించుకోవాలి. ఇంకా ఎదురు వెళ్ళి కొలిది నైట్ అయ్యి బంకులు ఉండవు. మేము వెళ్ళి తుని నుంచి నర్సీపట్నం వెళ్ళిన తర్వాత వేరే రూట్ ఉంటుంది, అక్కడి నుంచి నేను చెప్తాను. మంచు చాలా విపరీతంగా పడుతుంది. ఎవరైనా వెళ్ళి వాళ్ళు ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి. మనం నర్సీపట్నం ఎంటర్ అయ్యాం. ఇక్కడ మనం ఏమైనా భోజనం కూడా చేయాలన్నా ఇక్కడే చేయాలి. ఎదురు వెళ్ళి కొలిది ఏవి ఉండవు. మనం వచ్చేసి నర్సీపట్నం సిటీలో ఉన్నాం. ఇది మెయిన్ రూట్ లాస్ట్ రాబడికి ఎదురు జంక్షన్ తగిలితుంది. ఇదే జంక్షన్. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ అది అలా అటు రోడ్డు అలా అనకాపల్లి అలా వెళ్ళిపోద్ది ఆ రూట్కి. ఇక్కడ నుంచి మనం గూగుల్ మ్యాప్ యాడ్ చేసుకోవాలి. మనం మ్యాప్ ఆన్ చేసాం. ఇక్కడ నుంచి పాడేరు పెట్టుకున్నాం. మన ఇల్లు రోడ్డుకు ఉంటే మాడుగులు మీద నుంచి వెళ్ళాలి. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. మేము టీలు తాగుతున్నాం. మన కార్ అయితే పక్కన పార్క్ చేసాం. ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇంకా వచ్చేదంతా ఘాట్ రోడ్ ఇక్కడ నుంచి. మన ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎప్పుడున్నా అక్కడ బోర్డులు కనిపిస్తున్నా చూసారా, ఆ బోర్డులు గమనించాలి. ఎదురు వచ్చేది కటింగ్గా ఎంతవరకు ఉంది కటింగ్ అని సింబల్స్ ఉంటాయి. అది ఈ కటింగ్లో డిమ్ అన్న కొట్టాలి. ఆనర్ మాత్రం కంపల్సరీగా వాడాలి. ఎందుకంటే అటు నుంచి వచ్చి ఇది అప్ కాబట్టి అటు నుంచి వచ్చి కూడా ఫ్రీగా వచ్చేస్తుంటారు స్పీడ్గా. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎప్పుడు మన కార్నర్ సైడ్ వెళ్ళాలి, కానీ రోడ్డు ఖాళీగా ఉందానికి కానీ ఆ పక్కకి వెళ్ళకూడదు. అటు నుంచి వచ్చి వెహికల్స్ మన మీదకి వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ తెలియదు కదా వెహికల్ వస్తున్నాయని. ఈ ఘాట్ రోడ్లో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎవరైనా ఓన్ డ్రైవర్ లేకుండా సింగిల్గా రావాలనుకుంటే మీరు పగల టైంలోనే రండి, ఇలా నైట్ రాకండి. ఎందుకంటే మీకు ప్లెయిన్ రోడ్లోనే అలవాటు ఉంటే ఇలా ఘాట్ రోడ్లో అలవాటు ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది పడతారు డ్రైవింగ్ చేసేటప్పుడు. చాలా జాగ్రత్తగా రండి. ఎవరైనా ఇటు వరకు కొన్ని ఈ వ్యూ పాయింట్లు కూడా చూడాలనుకుంటే డ్రైవర్ పెట్టి మీరు ఎక్కువ శాతం రావాలి, సింగిల్గా మాత్రం రాకండి. మేము డైరెక్ట్గా పాడేరు వెళ్ళకుండా సైడ్ నుంచి ఒక రూట్ ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఇది వనజంకి వ్యూ పాయింట్కి వెళ్ళే రూటు. ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ టెంట్లు ఉంటాయి, అలాగే రూమ్లు గట్రా ఉంటాయి. చూడండి ఇక్కడ మ్యాప్ ఆన్ చేసిన ఎలా ఉందో లొకేషన్ అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక్కో పర్సన్కి వచ్చి టికెట్ 60 రూపాయలు, అదే కార్ ఇక్కడ 60 రూపాయలు. మనం కార్ పార్కింగ్ నుంచి ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలని చెప్పారు. చిన్నపిల్లలు మాత్రం తీసుకెళ్ళకండి, చాలా ఇబ్బంది పడతారు. ఇవ్వండి బాబు, వాటర్ ఇవ్వండి, కడుపులో తాగేస్తాడు బాబాయ్. కబీర్ సింగ్ బాబాయ్ లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది బాబాయ్. నీకు ఏంటి మా ఆవిడేడి వాళ్ళు దగ్గరికి 1 కిలోమీటర్న్నర నడిచి వచ్చాం. ఇక్కడ వాటర్ బాటిల్ అలాగే టీ తినడానికి కడ ఉన్నాయి. ఇది వనజంగి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఇంకొక 2 కిలోమీటర్లు నడాలని చెప్తున్నారు పక్క వాళ్ళు అడుగుతుంటేనే. ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంది, మీరు లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీ ఎక్సలెంట్ వ్యూ పాయింట్ చూపిస్తాను నేను. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కేదంతా పైకి కొండే, ఇలా అప్పే తగిలితే తప్పించి డౌన్ ఎక్కడ ఉండదు. అందుకే చిన్నపిల్లలు మాత్రం ఇక్కడ తీసుకురాకూడదు, ముసలి వాళ్ళు గడన ఎక్కలేరు. చీకట్లో చాలా వరకు దగ్గరకు వచ్చాం. ఇంకా 1 కిలోమీటర్ ఉండేలా ఉంది. ఇక్కడ గాలి అలాగే మంచు చాలా విపరీతంగా ఉంది. చలికట చాలా గట్టిగా పడుతుంది ఇక్కడైతే. ఇంకా చాలా దూరం ఉంది. గట్టి తగులుతుంది. జనరల్ మాత్రం లైట్లు వేసుకుని వస్తున్నారు అలాగా. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం వనజంగి వ్యూ పాయింట్కి. ఇంకా తెల్లారితే వ్యూ కనిపిస్తుంది మనకి.
కొన్ని వేల అడుగుల్లో ఎత్తులో ఉన్నాం మనం. ఇక్కడ గాలి అయితే చాలా విపరీతంగా వేస్తుంది, అలాగే మంచు. ఇక్కడ కొండలు అలాగే మంచు ఏకమై ఉన్నాయి. మేఘాలు భూమి ఒకటైపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడైతేనే. చాలా ఇంట్రెస్ట్గా. ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. అలాగే ఎవరికైనా నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి ఈ లొకేషన్ ఎలా ఉందో. ఇలాంటి లొకేషన్లు ఇంకా ముందుకు చూపిస్తుంటాను. అలాగే మనం వచ్చాము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు గట మనం ఎంత దూరం ఎక్కామో ఇది కూడా మీకు చూపిస్తాను. దగ్గరలో ఎన్ని కొండలు ఉన్నాయో ఈ కొండ ఎక్కితే అన్ని కొండలు కనిపిస్తున్నాయి. అన్నీ దగ్గర ఉన్నట్టు చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు రిటర్న్ వీడియో చూపిస్తాను చూడండి. నేను జూమ్ చేస్తున్నాను కదా, అక్కడి నుంచి మేము నడిచి వచ్చాం. మళ్ళీ అక్కడి నుంచి ఒక సగం దూరం వెళ్ళాలి. మొత్తం ఒక 4 కిలోమీటర్లు అప్ డౌన్ కలిపి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా డౌనే. చాలా జాగ్రత్తగా చూసి నడవాలి, లేకపోతే కింద పడుతుంటాం. నైట్ ఎక్కిన కొండ ఇదే. ఇక చీకట్లో కనిపించలేదు కానీ పగలైతే చాలా పెద్దలా కనిపిస్తుంది. ఇక్కడికి చిన్న పిల్లల్ని అలాగే పెద్దవాళ్ళని తీసుకెళ్ళకండి, చాలా ఇబ్బంది పడతారు. ఇంకా ఈ వీడియో